హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఎవరికైతే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి స్టేటస్ చెక్ చేసుకుంటున్నప్పుడు ఎర్రర్స్ రావడం లేదా స్టేటస్ అనేది ఓపెన్ కావడం అయితే జరిగిందో, సో వాళ్ళు ఈ ప్రాసెస్ అనేది ట్రై చేయండి. ఖచ్చితంగా ఓపెన్ అయితే అవుతుంది. సో నేను చెక్ చేసుకొని వీడియో అయితే చేస్తున్నాను. నేను ఇప్పుడు లైవ్లో కూడా చూపిస్తాను. సో 2 అప్లికేషన్స్ అనేటివి చెక్ చేసి చూపిస్తాను, ఓపెన్ అయితే అవుతాయి. సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫస్ట్గా వచ్చేసి మీరు మీ యొక్క గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి యుఎన్క్యూ అప్డేట్స్ ఒకసారి చూడండి. ఇక్కడ నేను మీకు టైప్ చేసి చూపించున్నాను. యుఎన్క్యూ అప్డేట్స్ అని టైప్ చేయగానే ఒక వెబ్ పేజ్ అనేది వస్తుందన్నమాట. ఇది మన ఛానల్కి సంబంధించినటువంటి వెబ్ పేజ్. ఇందులో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అన్నదాత సుఖీభవ స్కీమ్ అనేది ఉంటుంది. సో దీంట్లోకి వచ్చేసి మీరు ఇక్కడ చదువుకోవచ్చు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా చదువుకోండి మీరు. సో చదువుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే వెబ్ పేజ్ లింక్ అని కనిపిస్తుంది కదా, ఈ యొక్క స్టేటస్ అనేది చూసుకునే విధానం అనేది ఉంటుంది. సో ఇక్కడ మీకు క్లియర్గా అయితే ఇచ్చాను ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది. సో అయితే నేను ఇప్పుడు లైవ్లో అయితే చూపిస్తానని చెప్పాను. సో ఇక్కడ చూడండి, వెబ్ పేజ్ లింక్ మీద క్లిక్ చేయగానే వెబ్ పేజ్లోకి అయితే వెళ్ళిపోతాము. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్గా వచ్చేసి నో యువర్ స్టేటస్ క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత రైతు యొక్క ఆధార్ నెంబర్ అనేది అడుగుతుందండి. సో ఇప్పుడు నేను మీకు లైవ్లో అయితే చూపిస్తాను, మీరు తప్పకుండా లైక్ చేయాలి. చాలామంది కూడా ఇది ఓపెన్ కావడం లేదని చెప్పి ఎక్కువగా కామెంట్స్ అనేవి పెడుతున్నారు. సైట్ నాట్ వర్కింగ్ అని చెప్పి కూడా పెడుతున్నారు అనమాట. సో ఇక నేను చెక్ చేసి లైవ్లో అయితే చూపిస్తున్నానండి. ఒకవేళ మీరు మొబైల్లో చెక్ చేస్తున్నట్లయితే, ఓకేనా, మీరు మొబైల్లో చెక్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా డెస్క్టాప్ సైట్ అనేది ఆన్లో పెట్టుకోవాలి. సో మీకు మొబైల్ ఉంటుంది కదా, మొబైల్ పైన కుడి చేతి వాటం సైడు 3 డాట్స్ అనేవి ఉంటాయి. దాని మీద క్లిక్ చేయాలి. ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేయగానే డెస్క్టాప్ సైట్ అనేది ఆప్షన్ అనేది కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. చెక్ బాక్స్ మీద టిక్ పెట్టి అప్పుడు మీరు ఈ యొక్క వెబ్ పేజ్లోకి అయితే వచ్చి చెక్ చేసుకుంటే మీకు డీటెయిల్స్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో నేను రైతు యొక్క ఆధార్ నెంబర్ అయితే తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత రైతు యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ క్యాప్చా ఉంది చూడండి. ఇక్కడ ఎల్లో కలర్లో అయితే క్యాప్చా ఉంది కదా, ఆ క్యాప్చాని సేమ్ యాజ్ టీజ్గా అయితే ఇక్కడ మనము ఇవ్వాలన్నమాట. సో ఇచ్చిన తర్వాత మీరు సెర్చ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో చూడండి ఎందుకు ఓపెన్ కావడం లేదు. ఇక్కడ ఓపెన్ అయితే అయింది చూడండి. నేను ఓపెన్ చేసి చూపించాను, లైవ్లోనే చూపిస్తున్నాను వీడియో చేస్తూ. సో ఇంకొక అప్లికేషన్ కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, పెట్లూరు సుభాష్. ఇక్కడ నేమ్ అనేది గుర్తుపెట్టుకొని పెట్లూరు సుభాష్ అనేది ఉందన్నమాట. ఇది మా ఊరికి సంబంధించినటువంటి వారి యొక్క వివరాలు అయితే ఇక్కడ అప్రూవల్ అయితే రావడం జరిగిందనమాట. సో నెక్స్ట్ చూడండి, నేను ఇంకొక అప్లికేషన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. సో మీరు ఓపెన్ కావడం లేదని ఎక్కువగా అయితే మెన్షన్ చేస్తున్నారు, అందువల్ల నేను మీకు ఈ విధంగా అయితే చేయడం జరిగిందనమాట. ఇంకొక అప్లికేషన్ కూడా చూపిస్తాను చూడండి. సో సేమ్ రైతు యొక్క ఆధార్లోకి వెళ్ళి ఇప్పుడు ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ అనేటివి రిమూవ్ చేస్తున్నాను. చేసిన తర్వాత మళ్ళీ కూడా ఇంకొక ఆధార్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చా అయితే ఉంది కదా, సో ఎల్లో కలర్లో ఆ క్యాప్చాని మళ్ళీ కూడా ఇక్కడ నేను ఎంటర్ చేయడం జరుగుతుంది. సో ఎంటర్ చేశాను, మళ్ళీ కూడా సెర్చ్ అని క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి మరొక వివరాలు అయితే ఇక్కడ అప్డేట్ కావడం జరిగింది. సో మోకా విష్ణుప్రసాద్ బాబు గారికి సంబంధించినటువంటి వివరాలు అయితే వచ్చాయి. ఇది మనకు సంబంధించి వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన వివరాలు అయితే ఫ్లెచ్ చేశాను చూడవచ్చు. సో ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుందండి. సో చాలామంది కూడా ఈ డెస్క్టాప్ సైట్ అనేది ఆన్లో పెట్టుకోకుండా సెర్చ్ చేస్తున్నప్పుడు వివరాలు అయితే నమోదు కావడం లేదని నేనైతే అనుకుంటున్నాను. అలానే సర్వర్ డౌన్ ఉన్న సమయంలో కూడా మనకు ఫ్లెచ్ అయితే అవ్వవు అనమాట డీటెయిల్స్ అనేటివి. అలాంటి సందర్భంలో 1 గంట తర్వాత మీరు ట్రై చేస్తే ఈ పథకానికి సంబంధించినటువంటి ఈ పేమెంట్ స్టేటస్ కానివ్వండి, నో యువర్ స్టేటస్ కానివ్వండి, అన్నీ కూడా వస్తాయన్నమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా నేను 2 అప్లికేషన్స్ అనేటివి ఓపెన్ చేసి చూపించినప్పుడు మీరు గమనించారో లేదో, ఇక్కడ ఎంఏఓ అప్రూవల్ అనేది వచ్చింది మాకు. సో ఎంఏఓ అప్రూవల్ వచ్చిందంటే మీకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన 5,000 రూపాయలు ఖచ్చితంగా అయితే వస్తాయి. అదేంటి 5,000 రూపాయలు అంటున్నారు, 7,000 రూపాయలు కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఆ 2,000 రూపాయలు వచ్చేసి పిఎం కిసాన్ నిధులకు సంబంధించిన నిధులు అనమాట. సో కాబట్టి మన యొక్క ప్రభుత్వం 5,000 రూపాయలు అయితే మొదటి విడత కింద అయితే ఇస్తుంది. పిఎం కిసాన్ నిధులు వచ్చేసి 2,000 రూపాయల లెక్కనైతే మన యొక్క ఖాతాల్లోకి, అంటే రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే జమ కావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా చెప్పాలంటే సో పిఎం కిసాన్ నిధులు ఎవరికైతే వస్తాయో సో వారందరికీ సంబంధించి ఈ నిధులు అనేవి రావడం జరుగుతుందని చెప్పి ఇక్కడ మనకు క్లియర్గా అయితే ఉందన్నమాట. సో ఒకసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో చూడండి, పిఎం కిసాన్ పొందుతున్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హులుగా తెలుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఓకేనా. సో కాబట్టి పిఎం కిసాన్ నిధులు అనేవి మీకు వస్తాయా రాదా, మీరు ఈకే వేసి అప్డేట్ చేసుకుని ఉన్నారా లేదా, ఆ వివరాలు ఎలా చూసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ముందుగా మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి మీ ఖాతాలకు వస్తాయా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి.
సో చాలామంది కూడా చెక్ చేసుకుంటున్నారు, సర్వర్ నాట్ డౌన్ అనేది లేదా సైట్ నాట్ వర్కింగ్ అని చూపించడం, ఇలా చాలా మందికి కూడా చూపిస్తుందని చెప్పారు. ఇక్కడ నేను మీకు లైవ్లో అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. లైవ్లో అయితే అడిగారు చాలామంది కూడా లైవ్లో చూపించండి అని. సో లైవ్లో అయితే చూపిస్తున్నాను. అలానే ఇక్కడ మీరు ఈ వెబ్ పేజ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను, ఒకసారి చూసుకోండి. పూర్తిగా వివరాలు అనేవి అప్డేట్ చేస్తున్నాను అనమాట. ఇందులో మీకు సంబంధించి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఉంటాయి. ఎలా అప్లై చేసుకోవాలి, సో అర్హతలు ఏంటి, అనర్హతలు అయితే ఏంటి, అదేవిధంగా మనము కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అప్లై చేసేటప్పుడు, అదేవిధంగా పేమెంట్ ఎలా జమ అవుతుంది, సో అర్హుల జాబితాను ఎలా చెక్ చేసుకోవాలి, ఈ వివరాలన్నీ కూడా ఉన్నాయి ఈ వెబ్ పేజ్లో. ఇది మన ఛానల్కి సంబంధించినటువంటి వెబ్ పేజు. సో నేను అమౌంట్ పెట్టి మరీ మీ అందరి కోసం అయితే రెడీ చేస్తున్నాను. సో మీకు అందరికీ కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో సో మీరు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఈ వెబ్ పేజ్ని. అలానే ఇలాంటి అప్డేట్స్ కొరకు ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను మీకు పీఎం కిసాన్కి సంబంధించిన నిధులు అనేటివి మీకు జమ అవుతాయా లేదా అనేది నేను మీకు చెప్తాను. అయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు ఏ తేదీన పడవచ్చు అని చెప్పి మీరు అడగవచ్చు. సో మనకు అందినటువంటి సమాచారం ప్రకారం ఈ నెల 20వ తేదీన అయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు అనేవి విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందని సమాచారం అయితే అందించారు. అయితే ఇక్కడ మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారండి. పీఎం కిసాన్ నిధులకు సంబంధించి డేట్ ఎప్పుడైతే కన్ఫర్మ్ అవుతుందో అప్పుడే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు కూడా వస్తాయని గవర్నమెంట్ చెప్పింది. ఒకవేళ పీఎం కిసాన్ నిధులకు సంబంధించి తేదీ కనుక మార్చినట్లయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన తేదీ కూడా మార్పు చేస్తామని చెప్పి చెప్తున్నారు. సో కాబట్టి ఈ మార్పుని అనేది మీరు గుర్తించాలి. పీఎం కిసాన్కి సంబంధించిన నిధులు వస్తేనే మీకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు అనేవి వస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను పీఎం కిసాన్కి సంబంధించి కేవైసీ అప్డేట్ చేసుకోబోయినట్లయితే ఎలా చేసుకోవాలనేది చెప్తాను. సో స్టేటస్ ఎలా ఉందనేది చెక్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన వివరాలు కూడా తీసుకువస్తాను. ఈ విధంగా లైవ్లో అప్లికేషన్ అనేది చూపిస్తానండి. సో మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందవచ్చు. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో యాక్టివ్లో పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.